వాలంటీర్ల సమస్యల పరిష్కారం కోసం 2025 జనవరి 3, 4 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద సామూహిక దీక్షలు చేయాలని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దశల వారీగా పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ CI2 అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ఆందోళనల పోరాటాలు వాలంటీర్స్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మండల కేంద్రాల్లో రంపచోడవరం ప్రాంతానికి సంబంధించి, అట్లాగే అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యానాలను నిరసిస్తూ నవంబర్ 23, 24 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు జరిగాయి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 లక్షల మంది వాలంటీర్స్ రోడ్డున పడ్డారు. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇద్దరు వాలంటీర్ల జీవితాలతో ఆడుకునేటటువంటి పని చేసింది. గత ఆగస్టులో రెన్యువల్ చేయాల్సినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. ఈ విషయం తెలిసి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఓట్ల కోసం వాలంటీర్లని రెచ్చగొట్టేటటువంటి పని చేశారు. మీతో బలవంతంగా రాజీనామాలు చేయించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టండి, మిమ్మల్ని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే బాధ్యత మాది అనే పద్ధతిలో హామీ ఇచ్చారు. ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వాలంటీర్స్ అందరినీ కూడా మేము కొనసాగిస్తాము, మీకు 10,000 రూపాయల వేతనం చెల్లిస్తామనేటటువంటి పద్ధతిలో కూడా ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాట మార్చేటటువంటి పని తెలుగుదేశం ప్రభుత్వం చేస్తా ఉంది. వాలంటీర్స్ వ్యవస్థే ఉనికిలో లేదని చెప్తా ఉంది. బకాయి వేతనాలు అడుగుతా ఉంటే పనిచేయని వాళ్ళకి వేతనాలు ఎలా ఇవ్వాలనే పద్ధతిలో మాట్లాడుతా ఉన్నారు. ఉనికిలో లేనటువంటి వ్యవస్థని, ఉనికిలో లేనటువంటి వాలంటీర్లతోటి వరదల సందర్భంగా ఏ రకంగా పనిచేయించుకున్నారని అడుగుతా ఉన్నాం. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పెద్దలందరూ కూడా ప్రతి జిల్లాలో వాలంటీర్లు కలిసిన సందర్భంగా మీకేమీ ఇబ్బంది లేదు, మీ వ్యవస్థను కొనసాగిస్తాం, మీ ఉద్యోగం ఉంటుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా మాట మార్చి మాట్లాడేటటువంటి పని చేస్తున్నారు. ఈరోజు 2.5 లక్షల మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారు. వాళ్ళకి పని చెప్పడం లేదు, అటెండెన్స్ తీసుకోవడం లేదు, పని చేయించడం లేదు, వేతనాలు చెల్లించడం లేదు. పొమ్మనకుండా పొగబెట్టినటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఇది సరైనది కాదని ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. రెండోది, ఒకవైపునేమో నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఎన్నికలకు ముందు. యువత వాళ్ళకి ఉన్నటువంటి స్కిల్స్ ని ఉపయోగించుకునేటటువంటి పని ప్రభుత్వం చేయాలి. వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని ప్రజానికం కోసం, ప్రభుత్వం కోసం, పనిచేయటం కోసం ఉపయోగించే పని చేయాలి. ఆ రకంగా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవైపు నిరుద్యోగం పెరుగుతా ఉంది. 5,000 రూపాయల వేతనానికి 5 ఏళ్లగా పనిచేస్తున్నారనంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతా ఉంది. ఈ నిరుద్యోగాన్ని తగ్గించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మరొక పక్కన నిరుద్యోగ భృతి ఇచ్చే కంటే పని చేసేటటువంటి వాళ్ళకి పని చూపించి వాళ్ళకి జీతం ఇవ్వటం అనేటటువంటి సరైన పద్ధతి. అందుకనే ఇప్పుడు నిరుద్యోగుల్లో మరలా వాలంటీర్ని కలిపేటటువంటి పని దయచేసి చెయ్యొద్దు. వాలంటీర్లకి ఉన్నటువంటి ఉపాధిని పోగొట్టకుండా చూసేటటువంటి పని చేయండి. ఈ వాలంటీర్ల వ్యవస్థని కొనసాగించండి. మీరు దానికి సంబంధించినటువంటి సిస్టమ్ని మార్పు చేస్తారా, ఏ రకంగా పని చేయించుకుంటారనేది మీరు ఆలోచించండి. కానీ వాళ్ళని మాత్రం రోడ్డును పడేసేటటువంటి పని చేయొద్దు, వాళ్ళు నిరుద్యోగులుగా మార్చే పని చేయొద్దు. 2.5 లక్షల మంది కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం ఇది. దీన్ని ప్రభుత్వం వెంటనే ఆలోచించి పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, జాబ్ చార్టు ప్రకటించాలని, ప్రభుత్వం ఇచ్చినటువంటి 10,000 రూపాయల వేతన హామీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు చేయడానికి వాలంటీర్స్ అందరూ సిద్ధమవుతున్నారని తెలియజేస్తా ఉన్నాం. జనవరి 3, 4 తేదీల్లో దీక్షలతో పాటు జనవరి 27వ తేదీన రాష్ట్ర సదస్సు నిర్వహిస్తా ఉన్నాం విజయవాడలో. ఈ రాష్ట్ర సదస్సులో భవిష్యత్తు కార్యాచరణని ప్రకటించే పని చేస్తాం. బడ్జెట్ సమావేశాల్లోపు ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించి నిర్దిష్టమైనటువంటి ప్రకటన చేయాలని కోరుతా ఉన్నాం. ఆ రకమైన ప్రకటన రాకపోతే మా పోరాటాన్ని కూడా ఉధృతం చేస్తామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.
3, 4 తేదీల్లో జరిగేటటువంటి జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల దగ్గర జరిగే సామూహిక నిరాహార దీక్షల్లో వాలంటీర్లందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ CITU అనుబంధ సంఘం.